అబ్బాయిలదైతే మొత్తం కర్మ తీరిపోయింది. వాళ్ళది ఏం లేదు. వాళ్ళ ఫ్యూచర్ పెళ్లిళ్ళు చేసుకుంటేనే అవి చంపుతాయి, పెళ్లిళ్ళు చేసుకోపోతేనే ఇంటి పక్కల వాళ్ళు అమ్మనైనా వీళ్ళు చంపుతారు. వాళ్ళు సాడ మాత్రం పక్క ఇక వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి. దీనికి ఆటమైన దొరుకుతారు. మనం చంపి ఏ ట్రంపులను ఏ కుక్కర్లను ఏ మిక్సీలను వేసా కథం అంతే. సావడం మాత్రం పక్క, సావడం మాత్రం పక్క. ఆడు 4 మాటలు వచ్చినోడు అయితే భూమి మీద బతాడు. అమాయకుడు అయితే వాడు సావడం. మనకి ఇంకా అదే ఫ్యూచర్. అందుకే ఏదన్నా ఉంటే పెళ్లి కాక ముందుగా తీర్చుకోరు. అక్క, ఎవరక్క నువ్వు? ఈ సమాజంలోని కొందరు అబ్బాయిలని కట్టమైసమ్మకి పొట్టేలను బలిచ్చినా కూడా నేనున్న బాబు అయ్యో పాపం అన్న దాఖలాలు లేవు. కానీ నువ్వు మాత్రం ప్రస్తుత సమాజంలో మా పరిస్థితి ఏందో ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశావంటే ఏమిచ్చి రుణం తీసుకోవాలమ్మా నీది? మమ్మల్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మహాలక్ష్మి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మరి మగవాళ్ళకి మడ్డగుడు కోర్టులు పట్టించుకోలేదు. చివరగా పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ తో సెటిల్ అవుదామంటే ఆఖరికి వాళ్ళు కూడా మమ్మల్ని